చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రైతాశ్రమి మనిషి జీవించాలి, రైతు పని చేసామని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి వాపస్ పార్టీ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి తీసుకురావడం జరిగింది. ఇదే ప్రపంచంలోనే ఈ విధానానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి చాలా మంచిదని కూడా మరి అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఈ పథకం వల్ల పేదరిక తగ్గిందని చెప్పేసి కూడా చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పథకానికి మరి ఈరోజు ఇప్పటికీ వెనుకబడినటువంటి మా రాయలసీమ లాంటి ప్రాంతాలు రైతులని, వెనుకబడిన రాష్ట్రాల రైతులు అంటారు. ఇది ప్రజలకి చాలా ఉపయోగపడినటువంటి పథకం. ఈ పథకాన్ని ఇంకా ఈ దేశంలో పేదరికపోవాలంటే ముఖ్యంగా మైగ్రేట్ కార్మికులు, వలస కార్మికులు తగ్గాలంటే మరి ఈ పనిని 100 రోజులు కాకుండా 200 రోజులు పెంచాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మరి పోరాటం చేశారు. అంతేకాకుండా ఈ పథకం గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా పట్టణ ప్రాంతంలో బట్టి మరి నిరుద్యోగులకు సంబంధించిన పట్టణ ప్రాంతాల్లో కూడా వర్తింపజేయాలనేది ఒకటి డిమాండ్. ఇంకోటి ఈరోజు ఈ జాతీయ ఉపాధి మరి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి మరి సభ్యులను చేస్తూ ఈ పథకాన్ని సిద్ధం చేయబట్టి ఈ క్రమంలో మనము కూలీకి సంబంధించిన వాళ్ళకి 300-600 బీజేపీ పార్టీ మరి ఈ పథకాన్ని ఈ పథకానికి సంబంధించినటువంటి మరి చట్టబద్ధంగా ఉన్నటువంటి దాన్ని స్కీమ్ పేరుతో ఈరోజు మార్పు చేయడం, స్కీమ్ చట్టానికి మన స్కీమ్ అంటే ఈ గవర్నమెంట్ ఉంటే అమలు చేస్తారు, ఈ గవర్నమెంట్ వస్తే స్కీమ్ అని తీసేస్తారు. చూసిన చంద్రబాబు నాయుడు గతంలో స్కీమ్ తీసేసాడు. అందుకోనటువంటి పార్టీ తీసేస్తాడు. కాబట్టి స్కీమ్కి చట్టాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది కుట్రపూరిత ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో పేద ప్రజలకి మరి సామాజిక బాధ్యతలు అందించాలనేటువంటి సౌకర్యాలకు సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి, సబ్సిడీలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.